మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిపాజిట్ల పేరుతో 200 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన కేసులో ప్రధాన నిందితురాలు తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ నిమ్మగడ్డ వాణిబాలను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమె భర్త మేకా నేతాజీతో పాటు అతని కుమారుడు శ్రీహర్షను కూడా అరెస్ట్ చేశారు. ఇక తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులో పనిచేసే 140 మంది ఉద్యోగులను వాణిబాల మోసం చేశారు. ఆమె మాటలు నమ్మిన ఉద్యోగులు 26 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ఇక ఈ డబ్బు మొత్తాన్ని వాణిబాలకు చెందిన ప్రియాంక ఎంటర్ప్రైజెస్ లో డిపాజిట్ చేశారు. శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో అబిట్స్ లోని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణిబాల సుమారు 532 మంది నుంచి డిపాజిట్లు వసూలు చేశారు. ఇక ఆమె భర్త మేక నేతాజీ, కొడుకు మేక శ్రీహర్షలు డిపాజిట్ల సేకరణ చేశారు. ఇక ఈ నెలకు 24% రిటర్న్ ఇస్తామని నమ్మబలికారు. మొత్తం 532 మంది నుంచి డిపాజిట్లు వసూలు చేసి ఆ డబ్బులు తీసుకుని పరారయ్యారు. దీంతో వాణిబాలను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక విషయం బయటపడటంతో బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ సిసిఎస్ పోలీసులకు ఆశ్రయించారు. దీంతో వాణిబాల చిట్ ఫండ్ కంపెనీ శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుమారు 200 కోట్ల స్కామ్ జరిగినట్లు గుర్తించి ప్రధాన నిందితురాలు నిమ్మగడ్డ వాణిబాలతో పాటు ఆమె భర్త, కొడుకును అరెస్ట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిపాజిట్ల పేరుతో 200 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన కేసులో ప్రధాన నిందితురాలు తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ నిమ్మగడ్డ వాణిబాలను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో ఆమె భర్త మేకా నేతాజీతో పాటు అతని కుమారుడు శ్రీహర్షను కూడా అరెస్ట్ చేశారు. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులో పనిచేసే 140 మంది ఉద్యోగులను వాణిబాల మోసం చేశారు. ఆమె మాటలు నమ్మిన ఉద్యోగులు 26 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఇక ఈ డబ్బు మొత్తాన్ని వాణిబాలకు చెందిన ప్రియాంక ఎంటర్ప్రైజెస్ లో డిపాజిట్ చేశారు. శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో అబిట్స్ లోని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణిబాల సుమారు 532 మంది నుంచి డిపాజిట్లు వసూలు చేశారు. ఆమె భర్త మేక నేతాజీ, కొడుకు మేక శ్రీహర్షలు డిపాజిట్ల సేకరణ చేశారు. ఈ నెలకు 24% రిటర్న్ ఇస్తామని నమ్మబలికారు. ఇక మొత్తం 532 మంది నుంచి డిపాజిట్లు వసూలు చేసి ఆ డబ్బులు తీసుకుని పరారయ్యారు. దీంతో వాణిబాలను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక విషయం బయటపడడంతో బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ సిసిఎస్ పోలీసులకు ఆశ్రయించారు. దీంతో వాణిబాల చిట్ ఫండ్ కంపెనీ శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుమారు 200 కోట్ల స్కామ్ జరిగినట్లు గుర్తించి ప్రధాన నిందితురాలు నిమ్మగడ్డ వాణిబాలతో పాటు ఆమె భర్త, కొడుకును అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ అందిస్తారు. చెప్పండి ప్రణయ్. థ్యాంక్ యూ కీర్తన. టిఎస్ క్యాప్ జనరల్ మేనేజర్ నిమ్మగడ్డ వాణిబాలను అరెస్ట్ చేశారు సిసిఎస్ పోలీసులు. దాదాపు టిఎస్ క్యాప్స్ లో చేస్తున్నటువంటి దాదాపు 500 పైసలకు ఎంప్లాయీస్ దగ్గర నుంచి దాదాపు డిపాజిట్ల పేర్లతో
కంప్లీట్ గా కూడా వాళ్ళని మోసం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆమెతో పాటుగా ఆమె భర్త నేతాజీతో పాటు కుమారుడు శ్రీహర్షన్ కూడా పోలీసులు సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం దాదాపుగా కూడా చాలా మంది దగ్గర నుంచి డిపాజిట్ల పేర్లతో కూడా డిపాజిట్ల పేర్లతో డబ్బులు వసూలు చేయడం జరిగింది. దాదాపు ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్షలాదిగా కూడా డబ్బులు వసూలు చేసిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. అయితే శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ అనేటువంటి పేరు మీద దాదాపు 24% రిటర్న్స్ ఆఫర్ పెడుతూ ఆఫర్ల పేర్లతో చాలా మంది అమాయకులను బలి తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపు మొత్తం 532 మంది నుంచి కూడా డిపాజిట్లు సేకరించినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా బోర్డు తీసేసే ప్రయత్నం చేశారు. దాదాపు 200 కోట్ల రూపాయలు స్కామ్ జరిగినట్లు గుర్తించినటువంటి సిసిఎస్ పోలీసులు ఈ నేపథ్యంలోనే దానిపై చర్యలు తీసుకునే ప్రయత్నం చేయగా దాంట్లో దాదాపు 200 కోట్ల స్కామ్ నేపథ్యంలో కూడా 532 మంది ఇందులో ఆల్రెడీ డిపాజిట్లు తీసుకున్న నేపథ్యంలో కూడా దాదాపు టిఎస్ క్యాప్స్ లో చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరి దగ్గర నుంచి కూడా డిపాజిట్ల సేకరణ చేపట్టిన ప్రయత్నాలు అయితే కొనసాగాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు మొన్నటి వరకు కూడా పరారులో ఉన్న నేపథ్యంలో కూడా సిసిఎస్ పోలీసులు వాళ్ళను ఎట్టకేలకు ఛేదించారని చెప్పుకోవాలి. నిమ్మగడ్డ వాణిబాలతో పాటుగా భర్త నేతాజీను, కుమారుడు శ్రీహర్షన్ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ అనేటువంటి పేరు మీద స్టార్ట్ చేసినటువంటి ఒక వ్యవస్థకు సంబంధించి కంప్లీట్ గా కూడా దీంట్లో పూర్తిగా అవకతవకలు ఉన్నాయి. దీంట్లో డిపాజిట్ల నేపథ్యంలో కూడా కంప్లీట్ గా జనాలని మోసం చేసే ప్రయత్నం చేశారు. 24% ఇంట్రెస్ట్ అంటే రిటర్న్స్ ఏ విధంగా వస్తాయి అన్నటువంటి యాంగిల్ లో కూడా ఆలోచించిన సిసిఎస్ పోలీసులు పూర్తిగా దీనికి సంబంధించిన దర్యాప్తు చేస్తా ఉన్నారు. దర్యాప్తు ముమ్మరం నేపథ్యంలో కూడా పూర్తిగా 200 కోట్లకు సంబంధించినటువంటి వివరాలను కూడా కూచిలాగేటువంటి ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. అయితే ఇక ఇప్పటికే డిపాజిట్లు చేసినటువంటి 532 మందికి సంబంధించి కంప్లీట్ గా కూడా వాళ్ళు సిసిఎస్ పోలీసులను సంప్రదించిన నేపథ్యంలో కూడా వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేసే ప్రయత్నంలో పోలీసులు అయితే ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కీర్తన. థ్యాంక్ యూ ప్రణయ్.